తాజా అంశాన్ని చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. సంచలనం సృష్టించినటువంటి ఈ హత్య కేసులో అయితే నిందితుడు 10వ తరగతి బాలుడు అని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఆ సహస్ర ఇంట్లోకి చొరబడి దొంగతనానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో అయితే తేలినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ సోమవారం రోజు జరిగినటువంటి ఈ హత్య కూకట్పల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు అని చెప్పి తొలుతగా భావించారు అందరూ కూడా. ఈ సుదీర్ఘంగా దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగింది. 4 రోజులు నిన్నటి వరకు కూడా నిందితుడు ఎవరనేది పోలీసులకు గుర్తించడం అయితే కష్టసాధ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. కీలకంగా ఎట్టకేలకైతే ఈ కేసులో నిందితుడు 10వ తరగతి బాలుడిగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే సోమవారం నుంచి ఇవాల్టి వరకు కూడా అనేక రకాలైనటువంటి విచారణ, అనేక కోణాల్లో అయితే విచారణ చేపట్టారు పోలీసులు. సోమవారం రోజు ఉదయం 10-10:30 సమయంలో అయితే బాలిక హత్యకు గురైంది. సహస్ర అనే బాలిక ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి లేని సమయంలో బాలిక ఒక్కతే ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే ఇంట్లోకి 10వ తరగతి బాలుడు చొరబడి దొంగతనానికి వెళ్లి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందినటువంటి బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను విస్తృతంగా పరిశీలించారు పోలీసులు. కానీ ఇంట్లోకి ఎవరు కూడా వెళ్ళినట్టు, ఇటు బయటకు వచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొంచెం కష్టసాధ్యంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ కేసు విచారణ. ఈ క్రమంలోనే బాలిక నివాసం ఉండేటువంటి G+2 భవనంతో ఉన్నటువంటి మిగిలిన కుటుంబాలతో పాటు చుట్టుపక్కల వాళ్ళతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి మరికొంతమందిపై కూడా అనుమానం వ్యక్తం చేసి అందరినీ తీసుకెళ్లి విచారించారు పోలీసులు. తొలుతగా బాలిక నివాసం ఉండేటువంటి భవనంలో ఉండే ఇతర రాష్ట్రానికి చెందినటువంటి సంజయ్ అనేటువంటి వ్యక్తిని అనుమానించారు. ఆయనను కూడా సుదీర్ఘంగా విచారించినప్పటికీ కూడా అతనే హత్య చేసినట్టుగా ఎక్కడ కూడా నిర్ధారణకు అయితే రాలేదు. అనేక కోణాల్లో ఇటు ఘటనా స్థలంలో సేకరించినటువంటి ఆధారాలతో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీంతో సేకరించినటువంటి ఆధారాలతో పాటు అలాగే పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి నివేదిక వీటన్నిటినీ సరిపోల్చుతూ అనేక ఆధారాలు సేకరించి విస్తృతంగా దర్యాప్తు చేసి అయితే ఎటకేలకు అదే ప్రాంతంలో ఉండేటువంటి 10వ తరగతి బాలుడు హత్య చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో అయితే ఎట్లకేలకైతే నిర్ధారించారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సీసీ కెమెరాలలో ఎక్కడ కూడా నిందితుడు కంటపడలేదు. దీంతో నిందితుడు అంటే 10వ తరగతి బాలుడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు అయితే పక్క భవనం నుంచి సహస్ర నివాసం ఉండేటువంటి భవనంలోకి దునికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సహస్ర నివాసం ఉండేటువంటి భవనానికి వెనుక పక్క ఒక భవనము, అలాగే పక్క వైపునకు మరో భవనం, ఈ 2 భవనాలు ఉన్నాయి. అయితే దాంట్లో వెనుక పక్క ఉన్నటువంటి భవనం నుంచి ఈ బాలుడు ఆ ఇంట్లోకి చొరబడినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇంట్లో దొంగతనానికి వెళ్ళిన తర్వాత బాలిక ఈ తతంగానంతా కూడా గుర్తించడంతో బయటికి విషయం పొక్కుతుందనే విషయంతో ఆమెను మట్టుబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. తొలుత దొంగతనానికి నిందితుడు వెళ్ళేటప్పుడు తన వెంట కత్తి కూడా తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీంతో బాలిక ఈ తతంగాన్ని మొత్తం గమనించడంతో ఆమెను లేకుండా చేయాలనేటువంటి ఒక భావనతోటే తన దొంగతన విషయం బయటికి తెలుస్తుందనేటువంటి ఒక ఈ ఆవేశంలో ఆలోచన లేకుండా ఈ భావనలోనే బాలికనైతే అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ తల్లిదండ్రులు అయితే ఇద్దరు కూడా తమ పనులకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంది బాలిక. ఆ రోజు బాలిక వాళ్ళ తమ్ముడికి మధ్యాహ్నం సమయంలో స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వాల్సి ఉంది. లంచ్ బాక్స్ మధ్యాహ్నం 12 అయినా కూడా ఇవ్వకపోవడంతో స్కూల్ నుంచి టీచర్లు అయితే వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. తండ్రికి ఫోన్ చేసి తమ కుమారుడికి ఇంకా లంచ్ బాక్స్ తీసుకురాలేదని చెప్పడంతో వెంటనే ఇంటికి హుటాహుటిన చేరుకున్నాడు తండ్రి. ఆ సమయంలోనే బాలిక రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి అయితే నిశ్చేషుడైపోయాడు. ఈ క్రమంలోనే వాళ్ళ తల్లి అందరూ కూడా గుండె లవిసలో ఏడ్చిన పరిస్థితిని అయితే మనం చూసాం.
జ్ఞాపకం. గత 4-5 రోజులుగా కూడా మిస్టరీగా మారినటువంటి ఈ హత్య కేసును అయితే ఎట్టకేలకైతే పోలీసులు అయితే ఛేదించారు. అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ బాలుడే హత్య చేసినట్టుగా కూడా అయితే గుర్తించారు పోలీసులు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీకి వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.